మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఉపవాసం అనేది రెండు విధాలుగా మనం చూడవచ్చు. ఒకటి వ్యక్తిగతంగా ఒంటరిగా ఉపవాసం చేసేది, రెండు సంఘంతో కూడి ఉపవాసం చేసేది. సంఘమంతా కూడా ఉపవాసంతో అంటే ఉపవాస దినాన్ని ప్రకటించి సంఘమంతా కలిసి ఉపవాసం చేయటం అనేది ఒక ఎత్తు అయితే, వ్యక్తిగతంగా ఒంటరిగా నీ ఆత్మీయ జీవితం కోసము ఒంటరిగా ప్రభు సన్నిధిలో ఉపవాసం పెట్టి ప్రభు సన్నిధిలో సమయం గడపడం ఇంకో ఎత్తు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు చెప్పేది ఏంటంటే వ్యక్తిగత ఉపవాస ప్రార్థన. అయితే వ్యక్తిగత ఉపవాస ప్రార్థన అయినా ఇటు సంఘపరమైన ఉపవాస ప్రార్థన అయినా ఇందులో ఒక మేజర్ విషయాన్ని మనం గ్రహించాల్సింది ఏంటంటే వేషధారుల వలె ఉండకుడి అంటున్నాడు. మనుష్యులకు కనబడవలనని, మనుష్యులకు వినబడవలనని, మనుష్యులకు కనబడే రీతిగా ఉపవాసం చేయకూడదు అంటున్నాడు. ఉపవాసాలు అనేవి రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి వ్యక్తిగతంగా పెట్టేటువంటి ఉపవాసం. ఇక్కడ యేసు ప్రభు వ్యక్తిగత ఉపవాసం గురించి మాట్లాడుతున్నాడు. అందుకే ఒంటరిగా నువ్వు వెళ్ళి ఏం చేయమంటున్నాడు? మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయునప్పుడు నీ తలంటుకొని నీ ముఖము కడుక్కొనము. అంటే నువ్వు ఒంటరిగా ఇండివిజువల్ గా నువ్వు ఉపవాసం పెట్టినప్పుడు, నువ్వు వెళ్ళి ఈ విధంగా మనుషులకు కనబడకుండా నువ్వు చేయమని ఆ ఉపవాసం చేయమని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రియులారు, ఈ రోజు మనం మంచిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఉపవాసం అనేది వ్యక్తిగతంగాను ఇటు సంఘపరంగాను రెండు విధాలుగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనము ఏ ఉపవాసం గురించి మాట్లాడుకుంటామంటే వ్యక్తిగతంగా చేసే ఉపవాసం గురించి కాకుండా సంఘపరంగా. ఎందుకంటే మనం అందరం కూడా సంఘముగా కూడుకొని ఉపవాస దినాన్ని ప్రకటించుకొని ఇది పలానా శుక్రవారం రోజు పలానా 10:30 నుంచి 12:30 వరకు మనం ఉపవాసంతో దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించి, దేవుని స్తుతించి, దేవుని వాక్యాన్ని ధ్యానించి మన ఆత్మీయ జీవితాలను సవరించుకోవడానికి నిర్ణయించుకోవడం అనేది జరిగింది. అదే ఉద్దేశంతో దేవుని సన్నిధికి రావటం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే వ్యక్తిగత ఉపవాసమైనా సరే, సంఘపరంగా అంటే సంఘంతో ఉపవాసం చేస్తున్నా సరే, ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనుష్యులకు కనబడవలనని ఏం కావద్దు. అంటే వేషధారులు మాత్రమే మనుషులకు కనబడేటట్టుగా. ఇక్కడ ఏమంటున్నాడు? మనుషులకు కనబడేవలనని కాదు, మనుష్యులకు వినిపించే విధంగా. కొంతమంది ఉపవాసం పెడితే ఇక అందరికి ఉపవాసం పెట్టినట్టుగా చెప్పుకుంటారు. నేను ఉపవాసంలో ఉన్నాను, హిందువులతో చెప్పి ఒక్క పొద్దులో ఉన్నాను, లేదా ఇంకేదో అంటే ఏదో విధంగా అందరికీ చెప్పుకోవడం, అందరికీ పబ్లిసిటీ చేసుకోవడం అనేది కొంతమందికి ఉన్నటువంటి దురలవాటు. వాళ్ళు ఎప్పుడు చూసినా అంటే ఉపవాసం పెట్టేది కొంతవరకు సరే, ఏ ఉద్దేశంతో పెట్టినా వాళ్ళు ఈ నియమాన్ని వాళ్ళు పాటించరు. యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాడు, మనుషులకు కనబడే రీతిగా ఉపవాసం పెట్టకు. వ్యక్తిగతంగానైనా సంఘపరంగా ఉపవాసంలోనికి నువ్వు వచ్చినప్పుడు, సంఘంతో కలిసి ఉపవాస దినాన్ని ప్రకటించినప్పుడు, ఉపవాసం చేస్తున్నప్పుడు నువ్వేం చేయాలంటే ఆ ఉపవాసం ఏదైతే ఉందో దాన్ని రహస్యంగా పెట్టడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని నేను తినటం లేదు, నేను ఉపవాసంలో ఉన్నాను, లేదా పలాందది అంటే అనవసరంగా ఆ టాపిక్ ని తేవటం, అనవసరంగా ఎవరెవరికి ఆ విషయాలు చెప్పడం, ఇదంతా ఎందుకు చేస్తున్నా అంటే మనుష్యులకు కనబడవలనని, మనుష్యుల మెప్పు కోసం. ఎందుకు? కొంతమంది వీళ్ళు చాలా ఆత్మీకులు, వీళ్ళు దేవుని పట్ల ఎంతో ఆత్మీయంగా ఉన్నారు అనే ఒక మెప్పు,
లేదా ఆ ఒక స్థుతి లేదా ఆ ఒక పొగడత అనేది వీళ్ళకి రావాలి అని వీళ్ళు ఏం చేస్తారు, ఆ పని చేస్తూ ఉంటారు. అందుకే ఉపవాసము 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 అనేసి ఈ యొక్క పెద్దగా, అందుకే ఇప్పుడు 21 రోజుల ఉపవాసం కానీ, లేదా 7 రోజుల ఉపవాసం కావచ్చు, 41 రోజుల ఉపవాసం కావచ్చు, 50 రోజుల ఉపవాసం కావచ్చు. అంటే ఎన్ని రోజుల ఉపవాసం అయినా సరే వాళ్ళ జిందగీలో జీవితంలో ఒక్కసారైనా 21 రోజుల ఉపవాసం ఉంటే బతికినంత కాలం చెప్పుకుంటారు, మేము ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నామని. అంటే ఇదంతా కూడా వేషధారణతో చేసేటువంటి ఉపవాసాలు. వేషధారులు చేసినట్టుగా మనుషులకు కనబడవలనని, మనుషులకు వినబడవలనని, మనుషుల ముఖస్థుతిని కోరుతూ ఉపవాసము చెయ్యకూడదు. అందుకే ఇక్కడ ఏమంటా, మీ రహస్యమందున్న మీ తండ్రికి కనబడవలనని ఏం చేయాలంట, నువ్వు ఉపవాసం చేయాలి. ప్రభువు నీ ఉపవాసాన్ని చూడాలి. ప్రభువు నీ ఉపవాసాన్ని నచ్చి మెచ్చి నువ్వు చేసిన ఒక ప్రార్థన, ఏదైతే ప్రార్థన ఉందో ఆ ప్రార్థన పరలోకానికి చేరాలి. పేరు ఉపవాసమే, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క పబ్లిసిటీ మాత్రం ఎక్కువగా చేసుకుంటారు. ఎక్కువగా వీళ్ళు ఏం చేసుకుంటారు, చెప్పుకోవడంలోనే ఉంటారు. కాబట్టి ఇది మంచి లక్షణం కాదు, అది వేషధారులు చేసేటువంటి పని. అందుకే యేసు ప్రభు స్వయంగా ఒక నియమాన్ని పెట్టాడు, ఒక కండిషన్. ఏంటి అంటే, నువ్వు ఉపవాసం పెట్టు, చెయ్యి. నువ్వు వ్యక్తిగతంగా ఉపవాసం చేస్తావా లేదా సంఘంతో కలిసి ఉపవాసం చేస్తావా, చెయ్యి. కానీ ఆ ఉపవాసం చేసినప్పుడు ఏం కావద్దు, మనుషులకు కనబడవలనని తమ ముఖములను వికారము చేసుకుందరు. నీరసంగా ఉన్నట్టుగా ముఖమంతా ఒక రకంగా పెట్టడం, తర్వాత ఇదంతా కూడా ఎందుకు, ఇదంతా ఏంటంటే మనుషులకు చూపించేటువంటి పని, మనుషులకు కనపరచడానికి చేసేటువంటి పని. కాబట్టి ఉపవాసం ఎప్పుడు కూడా రహస్యంగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. ఉపవాసాన్ని పబ్లిసిటీ చేసుకోవడానికి పెట్టుకోవద్దు. నువ్వు ఇక్కడ ఉపవాసం ఉంటే అది ఎక్కడో ఢిల్లీలో తెలుస్తుంది, ఎక్కడో ముంబైలో తెలుస్తుంది, ఎక్కడో చెన్నైలో తెలుస్తుంది, ఎక్కడో కర్ణాటకలో తెలుస్తుంది. నువ్వు ఉపవాసం ఉంటే ఎక్కడో ఫారెన్ దేశాల్లో తెలుస్తుంది. అంటే నువ్వు ఉండే ఉపవాసము దేశాల దాకా తెలవాల్సిన అవసరం ఏముంది?